వైజాగ్ బీచ్ వద్ద ఈ నెల 4వ తేదీన నేవీ డే నిర్వహించనున్నారు. నేవీ అధికారులు సిబ్బంది ప్రత్యేక ప్రదర్శనకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రతి ఏడాది నేవీ డే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేవీ కమాండోలు పలు విన్యాసాలను ప్రదర్శిస్తారు. అందుకే 3 రోజులుగా వైజాగ్ బీచ్ వద్ద రిహార్సల్స్ విజయవంతంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అపశృతి చోటు చేసుకుంది. రిహార్సల్స్లో భాగంగా 3 కమాండోలు విమానంలో ఆకాశంలోకి వెళ్లారు. వారు ఆకాశం నుండి పారాషూట్ల ద్వారా కిందికి రావాల్సి ఉంది. వారిలో 2 కమాండోలు మాత్రం కిందికి దిగారు. వారి అనుకున్న లక్ష్యానికి చక్కగా చేరుకున్నారు. కానీ ఒక కమాండో మాత్రం చేరాల్సిన గమ్యానికి కాకుండా 100 మీటర్ల దూరంలో సముద్రంలో దిగారు. ఆ సమయంలో పారాషూట్ కమాండో నీటిలో పూర్తిగా మునిగిపోయారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో అధికారులు షాక్ తిన్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన నేవీ బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ కమాండోను రక్షించేందుకు జెమినీ బోట్ల సహాయంతో సముద్రంలోకి వెళ్లి నేవీ సిబ్బంది రక్షించారు. సాధారణంగా నేవీ విన్యాసాల సమయంలో అపశృతులు జరగవు. అలాంటిది వాతావరణం అనుకూలించకపోవడంతో ఇలా జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం మీద సముద్రంలో పడ్డ కమాండోను వెంటనే సురక్షితంగా రక్షించడంతో నేవీ అధికారులు సక్సెస్ అయ్యారు.